మనం నూడిల్స్ చేయబోతున్నాం. ఈరోజు స్నాక్స్ కాదు, లంచ్. నిన్న మొన్న మేము వీడియోస్ చేయలేదు ఎందుకంటే మాకు చాలా వర్షం ఉండే అండ్ వర్షం పడుతుండే. సో ఈ రోజు మీ అందరికి చాలా ఇష్టమైన నూడిల్స్ ఎట్లా చేయబోతున్నాం చూద్దాం. పట్టండి. మనకు అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్ అన్నమాట మీ ప్రియమైన నూడిల్స్ ని పాడు చేయనికే. సో భార్గవి, సో ఇది వెజిటేబుల్స్, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు యాడ్ ఇట్ ఇన్ ద నూడిల్స్. సో ఇక్కడ క్యాబేజ్, 2 carrots. ఐ లైక్ క్యాబేజ్ బట్ నాట్ దట్ మచ్. క్యారెట్స్ ఇద్దరికి ఇష్టం, నాకు ఇష్టం లేదు. ఐ లైక్ ఆనియన్స్ సో మచ్. నాకు ఆనియన్స్ అస్సలు ఇష్టం లేదు. అండ్ బీన్స్, ఆబ్వియస్లీ. బీన్స్ వీ డోంట్. I hate beans. I don't really like beans, but I'm okay with it. I hate them. And chili, And I love it. And potatoes, everyone loves it. almost everyone. Okay, you can also use capsicum, but you guys know that we hate it a lot. So yeah, now you need noodles. There's a masala packet in there. We'll use that for taste and salt. And this is oil, dark soy sauce, chili vinegar, tomato ketchup. And this is a spoon and a resting plate and water to boil these guys. So let's start. We lighter వెలిగించబోతుంది మళ్ళీ. ఈసారి స్టవ్ ఆన్ చేయబోతే లైటర్ కాదు. ఓకే సో ఫ్రెండ్స్, భార్గవి వెలిగించింది, ఫైనల్లీ స్టవ్ వెలిగించింది, లైటర్ కాదు, వాటర్ బాయిలింగ్. వాటర్ బాయిలింగ్. లింగో షాట్ ఆడుతుంది. ఇప్పుడు నూడిల్స్. ఓకే, దేర్ వాజ్ అ బెటర్ వే టు డూ దాట్, బట్ next packet. This is actually foxtail millet noodles. I don't know where they find it from. I'm not able to cut it. Look at this dysfunctional, not able to cut it. I'm a lefty, bro. I'm not able to cut it. You know what? I'm gonna basically cut it. Okay, very nice. Very nice. What is happening with you, Miss Dysfunctional? Okay, we're gonna pause you guys for a minute. Figured out a way to cut the noodles. And put the noodles. Okay, left hand. I don't know what hand is that. Okay, that's the left hand. Sorry, that was the right hand. And now a bit of oil. A bit. Who put salt? I will put with these much. On, see, you can see the oil right there. కలిసిపోతున్నాయి బాగా. Bit more, okay. A bit of salt. Bhargavi, I think your noodles are frying outside. What the hell is that? Now she's adding a Bit of salt. That's not a bit. Someone will get BP with that. Someone will get low BP with that. Okay, fine. See, this much salt. I did not. This is a baby spoon. So we're gonna let this boil and cook up something. I'm gonna soak it in. She's soaking it in, it seems. Not pushing it in. She's soaking it in. ఎట్లా ఇరగ్గొడుతుందో భార్గవి. నూడిల్స్ ని ఇరగ్గొట్టం ఫస్ట్ టైం అనుకుంటా భార్గవి. ఇటు చూడండి. వరకు మనము వీటిని కట్ చేయాలి, లేకుంటే మర్డర్ చేయాలి. ఇవి నేను కట్ చేస్తున్నాను. దిస్ వన్ అండ్ దిస్ వన్. ది రెస్ట్ ఆద్విక. అఫ్ కోర్స్ మీ ప్రియమైన ఆద్వికని ఇవన్నీ కట్ చేస్తుంది. ఎట్లా కట్ చేస్తుందో చూద్దాం. ముందుగా మీ ఎక్స్పర్ట్ భార్గవి చేస్తుంది, అన్ని లెఫ్ట్ హ్యాండ్ తోటి చేస్తుంది. I'm gonna murder them. మర్డర్ చేస్తుంది. సో ఈ అవసరం లేని పార్ట్. మొన్న ఎవరో మహానటి లాగా ఒక్కటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి అన్నది, తర్వాత ముందేమో నాకు కళ్ళ నుంచి నీళ్ళే రావన్నది. ఇప్పుడు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పండి భార్గవి. ఐ డోంట్ నో. వస్తాయే రావా నాకు తెలీదు. మొన్న కన్ఫామ్ గా నాకు నీళ్ళే రావు అన్నారు. మళ్ళీ అద్దాలు అక్కడ పెట్టుకుని చూడండి. అయ్యా, అప్పుడే ఇడుపు స్టార్ట్ అయినట్టుంది కొంచెం. నా దగ్గర పెద్ద కత్తు. నా దగ్గర షార్ప్ కత్తుంది. ఇది షార్ప్ కదా, ఇది బార్పా.
కట్ చేయి నువ్వు. భార్గవి ఇంకా చేస్తుంది ఆనియన్. ఇంకా నీళ్ళు రాలేదు ప్రస్తుతాన్ని. నా ముఖం బర్న్ అవుతుంది. కళ్ళ నిండా ఒక ఫార్మేషన్ వచ్చింది అనమాట నీళ్ళకి. ఈరోజు ఎన్ని నీళ్ళు వస్తాయో, ఎన్ని మహానటీలు వస్తాయో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రియమైన ఆనియన్ ని మర్డర్ చేశాక కలుద్దాం. ఇంకా తిని మర్డర్ చేయడం అయిపోలేదు. అయితే చూడండి కళ్ళు ఫస్ట్ దారుణంగా ఉంది. You should see in my home. You should see in my home. I cried a lot. She's still crying a lot. More than ever. దారుణమర్. New word a lot. ఓకే, ఇంకా ఈ మర్డర్ చేయడం అయిపోలేదు. ఇంకా కళ్ళలో నీళ్ళు వస్తే కలుద్దాం, లేకుంటే మర్డర్ చేయడం ఇప్పుడు వీటిని మర్డర్ చేయడం అయిపోయింది. మాకి చాలా రికవర్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ భార్గవియే క్యాబేజ్ కట్ చేస్తుంది. Exactly. ఇప్పుడు మళ్ళీ కలుద్దాం. ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట మేడం 1 క్యాబేజ్. Cabbage 1. The big knife actually cut my finger. I stuck ఫింగర్ at the కట్ bud. చేసుకుంది. ఇప్పుడు ఇది పొడుగ్గా కట్ చేయాలి. ఇప్పుడు ఇది అయిపోయినాక కలుద్దాం. కూడా ఏడుస్తుంది. లేదు, it's not. It's still not onion cutting. భార్గవి మిర్చీస్ కట్ చేయబోతుంది. Mirchis. అయినా మిర్చి. ఇంతకుముందు ఒక పాట కూడా పాడింది, మళ్ళీ పాడండి భార్గవి. మిర్చి 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 మిర్చి. షీఈ్ అ మిర్చి మాన్స్టర్ ఇట్ సీమ్స్. భార్గవి గారు, మీకు మిర్చి బజ్జీ అంటే ఇష్టమా? ఏ చేతితో తింటారు మీరు మిర్చి బజ్జీ? 2. ఇప్పుడు ఇది ఏ చెయ్యి? నా లెఫ్ట్. వెరీ గుడ్. I'm not a baby, you know. వాట్ ఈస్ దిస్? A mirchi, cut mirchi. దిస్ ఈస్ నాట్ అ మిర్చి, దిస్ ఇస్ బీన్స్. That is beans. Well, that other one is mirchi, right? ఓకే, I will. ఇట్లా కట్ చేస్తారండి మిర్చిని. మీరు నేర్చుకోండి. ఇక్కడ ఇంకో ఆపరేషన్ చేస్తుంది. అన్ని సీడ్స్ అన్ని బయటకు వచ్చాయి. ఏం తింటుందో కూడా నాకు తెలియదు అందులో. Oh my god. It smells really bad, you know. ఇట్ డజంట్ స్మెల్ బ్యాడ్. ఓకే, ఇప్పుడు ఈ మిర్చి డైసెక్టింగ్ ఆపరేషన్ అంత తర్వాత మనం కలుద్దాం. కట్ చేస్తే 3 వెజిటేబుల్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఆద్విక కట్ చేయబోతుంది దీస్ ఐటమ్స్. బీన్స్, క్యాబేజెస్, క్యారెట్. అయితే ఒక మిర్చి మర్చిపోయింది, మళ్ళీ కట్ చేస్తుందంటే ఇప్పుడు. సో దాని తర్వాత మనం ఆలుగడ్డలు, క్యారెట్లు, అయిపోయింది. బీన్స్ కలుద్దాం. సో ఇప్పుడు నేను రంగంలోకి దిగా. ఇప్పుడు ఈ బీన్స్ ని నేను కూడా మర్డర్ చేస్తా. ఇప్పుడు చూడండి ఎట్లా మర్డర్ చేస్తాను. మేడం నంబర్ 2 ఇస్ గోనా కట్. చూడండి, ఇట్స్ అన్ ఇవి ఇంత లావుగా ఎందుకు చేస్తున్నామంటే మాకు ఏరనికి ఈజీగా ఉంటది కాబట్టి. అండ్ ఇవి డైమండ్ షేప్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బీన్స్ అయిపోయినాక మనం కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడు నా ప్రియమైన ఆలుగడ్డని ఇప్పుడు దీన్ని కూడా Murder. చేసి తింటా. వెరీ బిగరస్లీ తింటాం. ఇవే తింటాం. సో తను ఎలా కట్ చేస్తుందో ఆలుగడ్డలు చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు తన క్యారెట్స్ ఎలా కట్ చేస్తుందో. ఐ రియలీ హోప్ ఐ డోంట్ కట్ మై ఫింగర్స్. వెల్, ఐ ఆల్రెడీ డిడ్. సీ, యా, షీ డిడ్ కట్ హర్ ఫింగర్. ఇది చూడండి ఎలా టర్న్ అవుట్ అయిందో. ఓకే, she is very in a tired state. So ఇప్పుడు ఓకే, ఐ లైక్ ఇట్ లావు. even I like it now. They kind of look like French fries, you know. యా, దట్స్ So వాట్ ఇప్పుడు ఐ యామ్ లుకింగ్ ఫర్. సో ఇప్పుడు తను ఆలుగడ్డలు కట్ చేసిన తర్వాత వద్దాం. ఇప్పుడు దీన్ని మర్డర్ చేయబోతున్నాం. మళ్ళీ ఎందుకు ఇట్లా గ్రీన్ గా ఉంది? యా, ఇట్స్ వెరీ గ్రీన్ రైట్. ఓకే, ఇప్పుడు తను ఎలా కట్ చేస్తుంది? యూ ఆల్రెడీ నో హౌ షీ కట్స్. ఎందుకు ఇది ఇంత గ్రీన్ గా ఉంది? ఏం కాదా? ఇది ఓకే అంట, సేఫ్ టు ఈట్ అంట. మీరే చెప్పండి, సేఫా కాదా? అంటే మేము ఏదన్నా తినగలుగుతాము. మొన్న చూసారు కదా కార్న్ ఎంత మంచిగా ఉన్నా మేము తినేసాము. సో ఈ రోజు కూడా అంతే. ఇప్పుడు చూడండి నేను ఎట్లా కట్ చేస్తాను. సో ఫస్ట్ ఒక స్లిట్ చేస్తుంది.
to get all the organs of the carrot. ఉప్స్. ఓకే, ఇటువైపు చేద్దాం. ఇప్పుడు చూడండి తన రియాక్షన్ ఎలా ఉంటుందో. ప్లీజ్ షో us your reactions. సో ఇప్పుడు తిను కట్ చేసిన తర్వాత మనం కలుద్దాం. సో ఫ్రెండ్స్, తిను లిటరల్గా ఇలా కట్ చేయాల్సింది కొంచెం ఇక్కడ బ్రేక్ చేసేసింది. సో ఇప్పుడు ఇది ఎలానో అలా కట్ చేయబోతున్నాం. ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ యూ గైస్. ప్లీజ్ ట్రస్ట్ ద ప్రాసెస్. అండ్ ఐ లైక్ ఇట్ లైన్. వెన్ చూడు ఎక్కడ పెడుతుందో. చాలా స్మాల్ స్పేస్ ఫర్ ద when everyone is occupying too much space. So we're gonna make some more space. అయిపోయింది. సో తిను కట్ చేసిన తర్వాత మనం కలుద్దాం. సో ఇప్పుడు మేము కట్ చేయడం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ నూడిల్స్ని అప్పుడు బాయిల్ చేసుకున్నాం కదా, ఇవి కోల్డ్ వాటర్లో వాష్ చేస్తే అతకకుండా ఉంటాయి. సో అవి వాష్ చేసి పెట్టేసాం. ఇట్లా అన్ని వినెగర్, టొమాటో కెచప్, ఇంకా డార్క్ సోయ్ సాస్ అన్నీ ఒక బౌల్ వేసుకొని ఉన్నాం. ఇది పసుపే కదా, కాదు మసాలా. తర్వాత ఇది వెనిగర్, చిల్లీ వెనిగర్. ఇది ఉప్పు, ఇది ఆయిల్. దిస్ ఇస్ ఉప్పు. దిస్ ఇస్ ఆర్ కలాకారం. దిస్ ఇస్ ఆర్ మర్డరింగ్స్ ఆర్గన్స్. చచ్చిపోయిన క్యాబేజ్, చచ్చిపోయిన ఆలగడ్డ, చచ్చిపోయిన క్యారెట్, చచ్చిపోయిన మిరపకాయ, చచ్చిపోయిన బీన్స్, చచ్చిపోయిన ఉల్లిగడ్డ. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకా ఈ నూడిల్స్ తింటూనే ఉన్నా. Because we love raw noodles. It's not raw. Especially when it's భార్గవి మళ్ళీ లైటర్ స్టవ్ వెలిగించబోతుంది. తన ఒక విచ్ అనమాట. అది ఈరోజే తెలిసిందా మీకు? తన ఒక పెద్ద విచ్. అండ్ ఇప్పుడు మనం ఒక పెద్ద పాట్ ఏమని తక్కువ అంచనా వేయకండి, సరేనా? తీరని తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు ఒక మన పోషన్ బిందా వాట్ ఎవర్ ఏదో ఒకటి. ఇప్పుడు తను నూనె పోసేస్తుంది. చూడండి, నూనె నూడిల్స్ వేయబోతుంది. నూడిల్స్ శబ్దం వినిపిస్తుందా? చాలా పెద్ద తప్పు చేసిందనమాట. ఆయిల్ వేసాక వెజిటేబుల్స్ వేయాలి, వాటిని ఫ్రై చేయడానికి. తినేమో మళ్ళీ బాయిల్ అయిన నూడిల్స్నే మళ్ళీ వేసింది. అది మేము కాసేపు తర్వాత తెలుసుకుందాం. సో భార్గవి, హౌ డూ యూ ఫీల్? వెరీ బ్యాడ్. స్టార్ట్ చేయబోతున్నాం. నూనె అక్కడే ఉంది, నూడిల్స్ ఆడిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వెజిటేబుల్స్ వేయబోతుంది. భార్గవి చాలా పెద్ద తప్పు చేసింది. అండ్ ఐ యాక్సెప్ట్ ఇట్. షీ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలన్నమాట. ఫ్రైయింగ్. ఇప్పుడు ఈ నూడిల్స్ ఈ వెజిటేబుల్స్ వేగాక కలుద్దాం. వెజిటేబుల్ మళ్ళీ నేను చేయకూడదని ఇప్పుడు నూడిల్స్ అన్నిటి తర్వాత వేయబోతున్నాం. కొంచెం మెల్లగా వేస్తాం. తరలాక గుమ్మరియడం నా వల్ల కాదు. సరే, గుమ్మరించా. గెట్ దట్ పార్ట్. అంతా నూనె ఉంది నీ వల్ల. నూనె ఇంకా వాటర్. You can see her through the holes, and you can see herself. ఇప్పుడు దీన్ని మనము కలపాలి. ఈ స్పూన్ కి కూడా నూనె ఉంది. ఇప్పుడు నేను కూడా దీనికి కొంచెం కలపనికి లేదు కాబట్టి కాస్త మసాలా, అంటే కాస్త కదా అంతా. ఇట్ లుక్స్ లైక్ పసుపు. ఇప్పుడు టమాటో ఏదో వేసాం. చూపించండి ఎంత పడింది, ఎంత మిగిలిందో చూడండి. స్పూన్ ఏడుంది? స్పూన్ వేయబోతున్నాం. ఇది రిజల్ట్ అన్నమాట. సాస్ ఇంకా ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా సాస్ ఉంది కొంచెం, 1-2 డ్రాప్స్ తర్వాత కొంచెం మొత్తం డార్క్ సోయ్ సాస్. అంటే బౌల్ మొత్తం కాదు, బౌల్లో కొంచెం. ఆబ్వియస్లీ సోయ్ సాస్ లోపలికి వెళ్ళి మొత్తం మిగిలిన ఉప్పు.
ఇప్పుడు వినెగర్. చిల్లీ వెనిగర్. ఇప్పుడు దీన్ని కలపాలి మనం. సో కలిపిన తర్వాత మనం మొత్తం ఇది ఒక రకంగా ఉంది. అంత ఒకటే దగ్గర ఉంది. కమోన్, కల్పూస్ ఎవ్రీవేర్. Do you think we have to off the stove? ఇప్పుడు మన నూడిల్స్ రెడీ అన్నమాట. ఎట్లున్నాయో చెప్పండి. ఓకే, ఇప్పుడు వీటిని ప్లేట్ చేయాలి మనం. ఇది సలాడ్. సాలెడ్. సో ఇప్పుడు ఆజుక ఒక రకంగా నవ్వుతోంది ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో వై. ఇప్పుడు మనం దీన్ని ప్లేటింగ్ ఓకే, తన నవ్వు అయిపోయింది అనమాట. సో ఈచ్ ప్లేట్ కి కొంచెం. సో ఫ్రెండ్స్, ఇది మా లంచ్ అన్నమాట. ఇప్పుడు మనం టేస్టింగ్ చేయబోతున్నాం. కొంచెం చూడనికి కారం ఉంది కదా భార్గవి. యా, ఆ తర్వాత దాంతో సాలెడ్ తో బాగుంది. చాలా బాగుంది. బాగుంది. We need బాగుంది. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది మన నూడిల్స్ అన్నమాట ఈరోజు. మేము ఇవి తింటాము లంచ్ కి. సో ప్లీజ్ యూ గైస్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ఎవ్రీథింగ్. బెల్ ఐకాన్ ని గట్టిగా నొక్కండి. బాయ్.